అదేవిధంగా ఆయనతో పాటు వచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకు మరియు పెద్దలకు, మా ఎంఈఓ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి మరియు మున్సిపల్ డిఈ సార్ గారికి మన పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. సో మీరు సైలెంట్ గా ఉంటే సార్ చెప్పేటువంటి మంచి విషయాలను మీరు గ్రహించి మీరు జీవితంలో ఉన్నత శ్రేణికి చేరుతారని ఆశిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంఈఓ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, ఈనాటి ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ శ్రీ జసి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, మరియు వైస్ చైర్మన్ రహీం సార్ గారికి, మరియు గౌరవ కౌన్సిలర్లకు, మరియు కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిఈ గారికి, పాత్రికేయ మిత్రులకు, తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులైన చైర్మన్ గారు చేపట్టినారు. ముఖ్యంగా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు కూడా వారి యొక్క తపన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని పై స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా వారు చేస్తూ ఉంటారు. అందును బట్టి పాఠశాలల మీద వారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఎప్పుడు పెట్టి ఉంటారు. ముఖ్యంగా ఈరోజు 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి మెటీరియల్ గౌరవనీయులు మన చైర్మన్ గారు పిల్లలకందరికీ కూడా అందిస్తున్నారు. కాబట్టి ఈ పరీక్షకు హాజరు కాగలదలుచుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈరోజు ఇచ్చేటటువంటి మెటీరియల్ మీరు బాగా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా నా సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలకి మీరు గైడెన్స్ బాగా ఇవ్వాలని, ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు ఆ డౌట్స్ మీరు క్లారిఫై చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన పాఠశాలకు వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా పేద పిల్లలే. కాబట్టి వాళ్లకు ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే సంవత్సరానికి 6,000 రూపాయల ప్రకారం 14,000 రూపాయలు మీకు అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చేటటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు దానికి చదువుకుంటే దానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఉన్నత విద్యలో కూడా ఈ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ మీకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన చైర్మన్ గారు ఒకటే చెప్తా ఉంటారు, ఎక్కడ చదివినా శ్రద్ధగా చదివితే చదువు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి మన చైర్మన్ గారు చెప్పేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని బాగా చదవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని మా విద్యార్థులకు మంచి సందేశాన్ని ఇస్తారని, ఉత్సాహపరిచి చదువులో ఆయన ఎల్లప్పుడూ కూడా విద్యార్థుల చదువు పట్ల ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ స్టడీ మెటీరియల్ మన నాగరాజ్ సార్ చెప్పినట్లు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసినట్లయితే 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు ప్రతి సంవత్సరము 14,000 రూపాయలు పిల్లల ఖాతాలో పడుతుంది. సో అంతేకాకుండా ఈ సర్టిఫికెట్ అనేది జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. సో కనుక ఈ పరీక్షను రాసేందుకు ఆయన మనకు స్టడీ మెటీరియల్ ను ఇవ్వడం జరిగింది. సో సార్ గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
చిన్నారులకు నా ఆశీస్సులు. మీరు కొద్దిగా ఫోటోగ్రాఫర్ పక్క ఉంది, పిల్లలు చూస్తే మా ఫోటో వాళ్ళ ఫోటోలు చేయండి. అమ్మా నేను తెలియదు మీకు అందరికీ తెలుసా అంటే అందరూ మీ ఫోటోగ్రాఫర్ పక్కన పెట్టి నేను వాళ్ళను వాళ్ళు నాకు కూడా వాళ్ళు తెలియాల. ఈ స్కూల్ పేరు ఏం పేరు? ఏం చెప్పండి లేదు చేయొద్దండి, నేను అడుగుతా వాడు చెప్తాడు. ఈ స్కూల్ పేరు ఏమి ఎవరు తెలుసు చేతులు పూర్తి అబ్రివేషన్. అబ్రివేషన్ అంటే తెలియదా మీకు? మీకు తెలియదు, నేను గోడ కొట్టుకుని వచ్చారా? ఏం సార్ SSS? ఎవరికి తెలుసు SSS? చేతులు ఎత్తండి. నేను అడుగుతా మళ్ళీ లేదంటే బయటకు పోతాను. చాలా పనిష్మెంట్ ఉంటుంది. చూడండి మీ స్కూల్ కదా చెప్పండి. నేనే ఉంటాను చేతులు ఎత్తాను, నేను వద్దండి. ఉండండి అవద్దండి, హాయిగా రోజే ఉంటాము. ఎంత మరి హెడ్ మాస్టర్ అనాలా, లేదా వాళ్ళ నాయన గారిని అనాలా, లేదా ఎవరైనారో నాకు అర్థం కాడాలా. ఎంతమంది చేస్తున్నారు? నువ్వు చెప్పురా. రోటరీ లేదు, పంట లేదు. ఎస్ అంటే ఏమి? SSS. నేను అమ్మాయిని అడిగినా జవాబు చెప్పాను. కాదులే, అయిపోయిందిలే, కూర్చో. ఇది మీ పరిస్థితి. చెప్పురా నాన్న. ఇంకా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతానంటే మీరేమనుకోవద్దండి దయచేసి. మీకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది ఒకటి. ఒక మహానుభావుడు మీకోసం ఇంత స్థలం ఇచ్చి కనీసం ఆయన పేరు తెలియకపోతే ఎట్ట మనకు? ఈ పొద్దు ఎంత ఈ స్థలము ఇంకా వెనకాల ఉంది కొద్ది కోట్లు అవుతుంది. కనీసం ఆయన పేరు మర్చిపోతే ఎట్లా? మీరు దయచేసి ఏం చెప్పినావు నువ్వు? శ్రీ సుధా వెనక చాలా ఉంది కదా, ఎంఆర్ అని ఏదో ఉంది కదా సార్. దీనికి సార్ చెప్తాడు. శ్రీ సుధా శ్రీరాములు మెమోరియల్ రోటరీ మున్సిపల్ హై స్కూల్. అందరికి తెలుసు, సార్ ముందర చెప్పడానికి భయపడుతున్నారు అంతే. చెప్పాడు ఈసారి వెనకాల చూసి చెప్పినాడు. దీంట్లో స్థలం ఇచ్చిన గొప్ప ఆయన సుధా శ్రీరాములు కాదు. ఇక్కడ వాళ్ళ మనోడు ఉన్నాడు అనుకుంటా, బద్దులు ఎక్కడ ఉన్నారు. రోటరీ అని ఇచ్చినారు. మళ్ళీ రోటరీ ఏం సార్? రోటరీ అని ఆ పేరు ఎందుకు వచ్చింది? మనవాడు ఈ స్కూల్ ఇచ్చిన మనవాడు. ఈ రోజు ఈ స్థలం ఉన్నింటే వీడు ఏడో ఉన్నిండు. మొత్తము ఆయన దాన ధర్మాలు చేసి మీకు బాగా చదువు రావాలని చెప్పి ఈ స్కూల్ స్థలం ఇచ్చాడు. రోటరీ వాళ్ళు కూడా అంత ఇంత దీన్ని సాయం చేసింటారు కాబట్టి రోటరీ అని వచ్చింది. మీ స్కూల్ మీకే తెలియకపోతే ఎట్లా? వెరీ బ్యాడ్. మీరందరూ పెళ్లికి పోతున్నావా? కమ్ 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 అరే చాక్లెట్ రారా రే. मर मानो तुम रिजवाना बन के, क्योंकि तुम्हारा ड्रेस देखने में लाल ड्रेस कैसा है? वह शादी जा रही. मेरे हैप्पी रिटर्न्स ऑफ द डे. अरे रिजवाना को हैप्पी बर्थडे.
అయితే సార్ మన ఊర్లో పాట అందరికీ తెలుసు, నాకు ఎంతవరకు వస్తుంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. బర్త్డే సాంగ్ నేర్చుకోడరండి అమ్మ నాయలారా. హ్యాపీ బర్త్డే టు రిజ్వానా. क्या ऐसा है तुम्हारा दोस्त? चलो विश ऑल गुड लक. అరే ఎంత అదృష్టవంతురాలరా రిజ్వానా. ఈ పొద్దు బర్త్డే మీ అందరి సొంతలు ఏమి ఇచ్చినా రిజ్వానా. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చినప్పుడు అవే నీ తరఫున ఇచ్చేది. మీ అమ్మ పంపించంటే మేము పంచినాం. అమ్మ మీకందరూ చాక్లెట్ ఇచ్చినాయా? 3 రిజ్వానా వాళ్ళ అమ్మ పంపిస్తేనే పంచినాం. బయట బయట ये सोचे ने कितना है फोटो बहुत है. चलो ब्लेसिंग आई गिव यू ब्लेसिंग. माय ब्लेसिंग इज विद ऑल द चिल्ड्रन. నాకు నేను తాడిపత్రిలో దేవుడిచ్చిన వరం. ఈ తాడిపత్రి అందరు ఇష్టపడతారు, అందరికి ఛాన్స్ ఈడు దేవుడు ఎందుకో నాకు ఇచ్చినాడు, అందుకో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా. నేను చెప్తాను చూడండి, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ తెలుసా మీకు? ఊరుకుంటారా? ఎవరిని మాట్లాడుతుంటే బయటికి పోండి దయచేసి. మీ కాపీలు ఏం కాగత్తులే ఏం కాదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ తెలుసా మీకు? ఎంతమందికి నేను అడుగుతా, మీరు చేతులు ఎన్ని కాంటినెంటల్స్ ఉన్నాయి? కాంటినెంటల్ తెలుసా మీకు? తెలుగులో ఏమంటారు సార్? ఖండాలు. ఎవరికి తెలుసా చేయొత్తండి, మంచి ప్రైజ్ ఇస్తా. ఊరికి అయితే మళ్ళీ చేద్దండి, తెలిసింటేనే ఎత్తండి దయచేసి. ఇట్లాంటివన్నీ వద్దు, చేయొద్దండి అంటారు. మాట్లాడకండి, చేయొద్దండి. చెప్పు నువ్వేంటి ఇట్లాంటివి నేనేం చెప్పంటావు? చెప్పు చెప్పు పేరు చెప్పు. 7 8 ఎవరా పిల్ల? చెప్పురా. నువ్వు మీరు ప్రాంప్ట్ చేయొద్దండి దయచేసి. మీకు తెలుసా లేదా? మీకు తెలియదు కూర్చో. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నిజంగా తెలియదా? లేదా నా రూమ్ లో లేదు చెప్పండి. ఎవరు చూస్తా భయం 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 మాట్లాడారు. దిస్ ఇస్ ఆల్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇది చదువుకునే వాడికే కాదు, ప్రపంచంలో ఉంటుంది ఏమి, ఎక్కడ ఏమున్నాయి, ఏమి ఇప్పుడు తెలుసుకోకపోతే నాకు బాధ. ఈ ప్రపంచం మనం ఉన్నాం, మనం ఎక్కడున్నాం మనకే తెలియకపోతే ఎందుకు? అందరికీ సముద్రాలు తెలుసా? ఏం చేస్తారు మీరందరూ? బ్రహ్మాండంగా డ్రెస్ వేసుకున్నారు ఒక్కొరు. ఎవరి కోసరం? మీరు చదువుకునేది అమ్మా నాన్న కోసరమా? కాదు. ఈ కాలంలో మనకు ఎవరు తోడు లేరు. ఇంతమంది మేమంతా 6 మంది, మళ్ళీ 6 మందికి ఇంతమంది చిన్నాన్న పెదనాన్న అత్త మామ అన్ని ఉన్నారు. వద్దు లేరు మీకు. మీ తమ్ముడు నీకు లేడు, నువ్వు మీ తమ్ముడికి లేవు. మీరంతా మీరు బతకాల. కనీసం చదువు రానాడు కూడా చెప్పాలి. ఎవరికి తెలుసు చెప్పండి మగపిల్లలు? బాధాకరం రా మీరు చెప్పకపోతే, బాధాకరం. చెప్పు నువ్వు ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎవరు చెప్పమ్మా? సంబడి హ్యాస్ టు ఆన్సర్ ప్లీజ్, అదర్వైజ్ అసలు మీరు వేస్ట్. మీకు తెలియకపోతే రారా కబ్రా. రైట్ చెప్పు. తెలియదా? చెప్పు. ఎవరా మీకు ఎవరికైనా తెలుసారా? చెప్పరా. నీకు తెలుసరా? ఎవడో వచ్చిండు నీకు? నాకు తెలిసాను పిల్లోడు స్కూల్ వచ్చాడు. చెప్పండి ఎవరో? లేదా కష్టమా? వెరీ సారీ.
సారీ ఫర్ మై చిల్డ్రన్. ఏడుపు వస్తుంది. ఎందుకు మీరు ఇట్లున్నారు చెప్పమ్మా, తొందరపడద్దండి ప్లీజ్. లేరా తెలిసి అబ్బా నువ్వు తప్పు చెప్పినా పర్వాలేదురా, నిజమైన ముందరులే నువ్వే చెప్పరా, లేరా ఏదో తెలుసు నీకు అర్థం చెప్పరా, భయపడద్దు. నేనే కదా ఏముంది, మనమే కదా మనము. దగ్గర ఉన్నావు అయిపోయింది. అయ్యో ఆస్ట్రేలియా చెప్పినావు. టీచర్లకు తెలుసా आपको मारो हमारे प्राइज दे दो. వినండి వినండి వినండి, మీ దగ్గరకు వచ్చిన నాకు భయం అయితే నాకే తెలియదు. 7 కాంటినెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ అండ్ అంటార్కిటికా. ఉందా లేదు సార్ అంటార్కిటికా. పట్టేద్దంటారా, మేము కొట్టుకుంటాం కౌన్సిలర్లు. ఏంట్రా ఇలా అయిపోయినారు, కూర్చోమా. వెరీ సారీ, ఇది చదువుకు సంబంధించింది కాదు. ఒక భూగోళంలో ఎక్కడ ఏమున్నారు ఏమని మీకు రివర్స్ అంటే అసలే తెలియదేమో, సీనే తెలియకపోతే ఎట్లా? రోజు రోజుకి క్షీణిస్తుంది చదువు. ఎంత దారుణం, నిజం చెప్పండి దయచేసి చెప్పండి. సారీ కాదా, ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మీ అమ్మ వాళ్ళు మా స్కూల్లో చదువుతున్నారంటే నేను మిమ్మల్ని కించపరచడం లేదు, మీరు చాలా మంచోళ్ళు. మన స్కూల్లో చదివే వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదరికంలో ఇంకా పేదవాళ్ళు కొందరు ఉండొచ్చు. మా స్కూల్కి వచ్చిన వాళ్ళు దగ్గర అంతా అట్లే. మీరు ఎందుకు మోసం చేసుకుంటారు మీ చదువుని? చాలా మందికి ఏబిసిడీ ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? ఏబిసిడీలో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? చేద్దంటరా 4 రకాలు కరెక్ట్. ఇంకా నువ్వు అది చెప్పకపోయినంటే ఈ సెట్ ఎక్కి కింద పడి తెచ్చి తెలియదు. చాలా మంది రకాలు ఏం చదువుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మీ అమ్మ వాళ్ళు కూళ్ళకి పోయో, ఆడికి పోయో, ఈడికి పోయో, బాకి పనికి పోయో, ఏదో మీ దురదృష్టం అనుకోతారు. మీ అదృష్టం మీకు మీ అట్లా అమ్మ వాళ్ళు చెప్పిందంటే. కానీ వాళ్ళు ఎంత అవసరపడతారు మీకోసం. మీరు కూడా మానుకొని వేరే ఏమైనా 10th తర్వాత చదువుకోద్దండి. దండిగా ఉన్నాయి ఈ కాలంలో, దండి. మా ఇంట్లో మా అక్క ఉంటుంది, అమ్మ మాట్లాడిస్తారా నేను 18,000 ఇస్తా, ఇద్దరికి 18,000 ఇస్తాను. తప్పు లేదు, బతికే నేర్చుకోండి. అంతేగాని మేము చదువుతాం అని మీ అమ్మను మోసం చేయడంలే. మీ అంత మోసం చేసే ఏమంటే పుణ్యాన తాడిపిద్ర ఒకటి మంచిది కాబట్టి నన్ను ఏదో ఇష్టపడతారు అందరూ. చేసుకోవద్దండి, ఏమీ తెలియదు మీకు. బాధాకరంగా ఉంది. 650 మంది ఉన్నారు ఇక్కడ అనుకుంటా. ఆ 310 400 ఎవరిని మోసం చేయడంలో మీరు. ఇంతకుముందన్నా బంధుత్వం అవి ఉండండి, ఇప్పుడు లేదు బంధుత్వం. వెరీ సారీ, ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్. మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇట్లా డ్రెస్సులు వేసుకోవడం, మా అమ్మ కూడా వేసుకోవడం లేదు. కానీ ఆ కాలంలో చింపిరిగా ఉండి పొద్దున్నే ఇచ్చేస్తాడు. ఈ రోజు మీకు మీ అమ్మ వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఎట్లా ఉన్నా చూడండి ఒక్కో డ్రెస్. రేపు మీ పిల్లలకి ఇప్పిగలరా అని నాకు అనుమానం. ఎందుకంటే యుగం స్పీడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మా నాయన ఎవరినైనా తీసుకురమ్మంటే పోయినోడు పోయి వాడు చిక్కకపోతే వాళ్ళ ఇంట్లో చెప్పి రేపు కాదు కాకూడదు. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అలా కొడితే
హలో అండి. ఈ స్పీడ్ యుగంలో మీరు ఇంత డల్ అయితే ఎట్లా చెప్పండి దయచేసి. సారీ, వెరీ స్పీడ్. మీకు ఎవరికి ఏమి అంబిషన్ లేవా? చేతులు అంబిషన్ అంటే ఏమో ఎవడోవాడు, చేతులు అంబిషన్ అనేవాడు. చెప్పండి, మీరు షై ఫీల్ కావద్దండి. దిస్ ఇస్ నాట్ ఇప్పుడు షై ఫీల్ అయ్యే సొసైటీ కాదు. యూ షుడ్ బి వెరీ బోల్డ్. చెప్పండి, అంబిషన్ అంటే ఎవరో లేదా? గోల్, లక్ష్యం. కరెక్ట్. కూర్చో. రాలేదా? రారా గ్రామర్ బుక్, ఇంగ్లీష్ గ్రామర్ రా. ఇది రోంత అప్పుడప్పుడు అంతా మిమ్మల్ని అందరినీ ఊరి రూపులో వేసి చెప్పలేని వాళ్ళు ఒకరి పెద్ద క్లాస్ కొడతారు. ఎవడు రావడా? నాకు తెలుసు నువ్వు ఎందుకు క్లాస్ కొడతారు. నేను కొట్టినా. ఎందుకు? పక్కనమ్మా, పక్కనండి. పనండి. మూడు కొడితే ఇంకా మాకు క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఇంకా బా నా కొడుక, బా నా కొడుక నేను బదులు ఇది ఒక క్లాప్స్. మీరు కూడా అదేనా? పోతానప్పా. సరే, ఎందుకు చెప్పండి చెప్తా. వెరీ సారీ. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇది టైం వేస్ట్ టైం కాదు. నాకు చాలా అంబిషన్లు ఉన్నాయి, చాలా కోరికలు. ఎస్, నేను పెద్ద ఇంట్లోనే పుట్టినా, కానీ నేను నా కోరికలు మా నాన్నతో తీర్చుకోవాలి, మా అమ్మతో తీర్చుకోవాలి. ఎస్, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మీరు కూడా అట్లా తయారకండి. ఈ కాలంలో మాకంతా సాయం చేయాలి. మీకు సాయం చేసేవాళ్ళు లేరురా. మీరు ఇండివిజువల్ ఉన్నారు. 10th చదవండి. 10th తర్వాత నువ్వు కూర్చొని నేను చదవగలనా లేదా అని చెప్పు. 10th తర్వాత లైసెన్స్ తీసుకో. ఈ పొద్దు హైదరాబాద్ లో అదేమి కార్ల వయసు ఉండేది దండిగా. BMW ఏంటి తెలుసా? BMW ఎప్పుడు చూసినావురా? గుడ్. కళ్ళతో చూడాలని కోరుకుంటాను. టీవీలో అన్ని కనిపిస్తాయి. లంబోగిని ఏంటి తెలుసా? దానికి డ్రైవర్ ఉన్నాడు. ఎందుకు? ఆటోమేటిక్ గా కూడా ఇద్దరే ఉండేది దాంట్లో. అది 3-4 కోట్లు. అందుకని వాడు వాని భార్యను, వాడు వాని గర్ల్ ఫ్రెండ్ కూర్చుంటారు. ఓహో, ఎవరో నవ్వుతారు. గర్ల్ ఫ్రెండ్ ఉండే మీకు గర్ల్ ఫ్రెండ్ లేరు, అంత ధైర్యం లేదు నాయనలారా. వాళ్ళని అడిగితే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు 100%. మీకు ధైర్యం లేదు కొడకలారా. ఆ పిల్ల దండి ఆడుతుంది మన దగ్గర. బాగా చదువుకొని చేస్తే అప్పుడు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. తెలుసా? 30,000 జీతము మా ఊరు హైదరాబాద్ లో. అదేమి BMW, మర్సిడీస్ బెంజ్, ఆడి ఇట్లా పెద్ద కార్లకైతే, చిన్న కార్లకైతే 25,000. తప్పేం లేదు. ఏం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంత అనుకుంటున్నారు? 1,00,000. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే 1,00,000 అనుకుంటానువా? ఇంకా అసలు మీకు ఇంకోటి తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈడ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాం. అమెరికాలో ఏమంటారు తెలుసా మీకు ఎవరన్నా? లేబర్ అంటారు. లేబర్ అంటే కూలి పని చేసేవాడు. అమెరికాలో అంతా అవర్ వైజ్ జీతం ఇస్తారు. ఇప్పుడు మనం కారు కూడా సర్వీసింగ్ పంపిస్తే అవర్ వైజ్ గేర్ బాక్స్ ఇప్పితే ఇంత, అట్లా అవర్ వైజ్ వచ్చింది. వీళ్ళంతా అవర్ వైజ్ పనిచేసేవాళ్ళు ఒక కంపెనీకి. కాబట్టి వీళ్ళు లేబర్ అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. మీరు కాబట్టి అడగండి, మీ ఇంజనీర్లు ఉంటే ఎంత వస్తుంది? 30,000 ప్యాకేజ్ అంటే అంటే ఏమంటారు? 5 lakhs అంట ప్యాకేజ్ సంవత్సరానికి. సార్ నిజం చెప్పి నీకు ఎంత జీతం? ఎవరు చెప్పారు? ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకోవడం లేదు. 1,12,000 ఏ బదులు పొద్దునే వచ్చాడు, మిమ్మల్ని విడిచిపెడతాడు, పోతాడు. ఎంత నీకెంతరా నాన్న? చెప్పురా నాన్న. 70,000. నువ్వు ఎప్పుడు చేస్తావు? 1 lakhకి చేస్తాడు. ఏమైనా చదువు చెప్తారు వీళ్ళిద్దరు, ప్రసాద్ గాని వాడు గాని. మరి చదువు చెప్పి మీరు సరదాలకు నాకు జవాబు లేదే.
ప్రసాద్ ఆయన చదువు చెప్పింటే చిన్నదానికి కూడా జవాబు ఇల్లే కదా, ఊరిగా కూర్చోబెట్టి సాకారా మీరు. ప్రసాద్ టీచర్లు ఏమనుకోద్దండి, అయ్యా నువ్వు చదువు చెప్పిండు వీళ్ళకి ఎందుకు రాదా అలా నాకు నేను కూడా టీచర్ అయితే బాగుంటుంది, నీ టీచర్ అంటే బాగుంది, అందరికైనా బాగా చెప్తా చదువు. డోంట్ వేస్ట్ యువర్ టైం ప్లీజ్. అగైన్ మీకు ఎంతమందికి 1 నుంచి 20 అంకాలు వచ్చు చేయండి. నేను మధ్యలో అడిగితే చెప్పలేరు, మీరు ముందే చెప్తానా. ఈసారికి ప్రైజ్ కాదు ఇచ్చే కొడతా తప్పు చెప్తే. వస్తురా నీకు లేరా 20 అకౌంట్ల 20 అకౌంట్ల నువ్వు 20 అంటే 20 19 చెప్పురా తెచ్చుకో. 19, 19, 18, 36, 36, 6, 6, 12, 3, 7, మళ్ళీ 16 పెట్టుదని 114. 14 తెలుగులో నాకు తెలుగు ఇంగ్లీష్ చెప్పారా. చూడండి పరిస్థితి, 1 నుంచి 20 నేర్చుకోండి. కంప్యూటర్ అవసరం లేదు. ఎవరికి 1 నుంచి 20 వరకు బాగా కట్టాబండంగా చెప్తారో మ్యాథ్స్ లో 99 వస్తారు. మీకు ఏం సార్ దిగ్గుజమ్మా యాంగిల్స్, అరే రైట్ యాంగిల్ అంటే ఎవరా చేయొద్దా, నేను చేయొస్తామన్నా కానీ నువ్వే చెప్పుడా తెలియదా తెలియదు. రైట్ యాంగిల్ అంటే తెలుగులో ఏమంటారు సార్? సార్ రైట్ యాంగిల్ తెలుగులో ఏమంటారు చెప్పు. నువ్వు చెప్పిన నాకు కరెక్టేనా? యాంగిల్స్ కి ఎన్ని యాంగిల్స్ ఎంత మొత్తం తెలిస్తే చదివేస్తాను. నచ్చండి ఎవరెవరు మగ పిల్లలు మీరేనా రారా చెప్తున్నాను. ఏంటి మీరు కదా సార్, ఏంటి మీరు 69లో స్కూల్ వదిలిపెట్టినా ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్. సరే బా 180 degrees. 790. పిల్లలు రారా ఎన్ని డిగ్రీలు ఎన్ని యాంగిల్స్
మ్యాథ్స్ ఉందా మీకు? మ్యాథ్స్ ఉందా? ఎందుకంటే మీకు ఉన్నారు. నాకు 69లో నేను చదువుకున్నా. మీరు ఏమన్నా అడగండి చెప్తా. సైన్స్లో అడుగుతారా, కెమిస్ట్రీలో అడుగుతారా, మ్యాథ్స్లో అడుగుతారా? కానీ నేను లా స్టూడెంట్ ఆఫ్ మై సెక్షన్. ఒక్కసారి చెప్తే లోపల పెట్టుకుంటాను అంతే. చదివింది ప్రమాణ చదువు. మీకు తెలుసా 2019లో నేను థీసిస్ రాయాలా మున్సిపాలిటీ కిందనే. 2018లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రాసినాను, అంటే పీజీ పాస్ అయినా. 2019లో నాకు సర్టిఫికెట్ వచ్చింది. ఎన్నేళ్ళ ఎంత? అప్పుడు నా వయసు తెలుసా మీకు? ఎంత ఉంటుంది? 67 ఏళ్ళకి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రాసిన. ఎందుకు? హౌ టు బిల్డ్ ఏ మున్సిపాలిటీ వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనే ఒక థీసిస్ రాస్తాను. డబ్బులు లేకుండా మున్సిపాలిటీని ఎట్లా నడపచ్చు అని. కాదా? 100% చెప్తాను తమ్ముళ్ళు. మీకు చెల్లెలు కాదు, మనవాళ్ళకు. ఎందుకంటే నా మనవాళ్ళు నీకన్నా పెద్దోళ్ళు, నీకన్నా ఏమే 10th తర్వాత ఇంట్లో కూర్చొని ఆలోచించండి. తప్పు లేదు. మగ పిల్లలు అయితే డ్రైవర్ పనో, మెకానికల్ పనో, ఎలక్ట్రికల్ పనో పోండి. ఐటీఐ చేయరండి. ఐటీఐ అయిపోయినాక వర్క్ షాప్ పోండి. ఐటీలో ఏం చెప్పరు. నర్సులు పోండి, ఫార్మసిస్ట్ కాండి. చదవలేమంటే మటుకు చెప్తున్నా, మీరు కాలేజ్ అనేది ఆలోచించండి. ఎవరిట చెప్పరు. కానీ ఈరోజు సింగపూర్ నర్సుకు 4 లక్షలు మంత్లీ. ఇక్కడ కూడా నర్సులు షార్టేజ్ చాలా ఉన్నాయి. ఎత్తుకోండి. డిగ్రీగా మీకు ఇంకోటి చెప్తా. డౌన్ ద లైన్ 10 years కు స్కూల్స్ ఉండవు. ఎందుకుండవు? ఇప్పుడు ఆన్లైన్ లో మీరు మన చదువుకోలేదా? 2 నెలలు కోవిడ్ లో స్కూల్కి వచ్చినారా? ఈ పొద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. అంటే ఎక్కడ? ఇంట్లో. సో రేపు నుంచి మీ చదువు కూడా అమెరికాలో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. విజువలైజ్, ల్యాప్టాప్ లో విజువలైజ్ చూసుకుంటారు. ఏం చేస్తారు? 19 ఏళ్ళకి ఎప్పుడో మిమ్మల్ని పిలుస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. దోస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ఒరాకిల్లో బాగున్నారంటే ఎగ్జామ్ పెడతారు. సర్టిఫికేట్ అవసరం లేదు. ఫ్యూచర్ ఇస్ బ్యాడ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. మళ్ళీ చెప్తాను. 10th తర్వాత మీరు ఆలోచించుకోండి. చదవలేరనుకో పక్క కోర్సుకు పోండి. ఫ్యూచరు సర్వ్ చేస్తారు. చూడండి, వాల్ నంబర్ 1. నేను అబద్ధం కాదు, 2 మాటలు చెప్పి అనుకుంటే, ఎందుకంటే మీరు ఎవరు ఇష్టపడతారు నా మాటలు. ఈయన ఇష్టపడినా మా హెడ్ మాస్టర్ వాళ్ళు అంటున్నారు. నేను మా వియంకుడు, నా కూతురు, ఆయనకు క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన బ్రహ్మాండంగా తిరిగి పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళు, నాగార్జున సాగర్ చేసిన వాళ్ళు మన పోతే ఆయన అందరినీ తిడుతున్నాడు. అయ్యా కూతురు ఏడవ, నా కూతురు పోతుంది, ఆయన ఇది కొడుకు అసెంబ్లీకి పోయినాడు, పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు బాగా చాలా యాక్టివ్. ఇది నా కూతురు ఫోన్ చేసి అపోలో హాస్పిటల్కి కొంత మాటలు, ఏందన్నా మాట్లాడుతుంటే మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారంట. పేషెంట్ దగ్గర కూర్చొని మాటలు చెప్పేదానికి కూడా 30,000 అంట. నాటన్నా కూడా అయితే సంపాదిస్తాడు. మాటలు దండిగా అయితే పని చేయను. చేద్దండి, వేస్ట్ చేయండి. మీకోసం, మీరు మా పిల్లలు, నా ఆప్తులు, మీరందరూ డోంట్ వేస్ట్. 10th తర్వాత నో ప్రాబ్లం. ఇంకోటి ఎందుకు తెలుసా, మీరు అంతా మీ డ్రెస్సుల వరకే ఉన్నారు కానీ లోపల ఏం లేదు. బంగమట్టి కూడా లేదు మీకు. మీరు ఆలోచించాలి ఎప్పుడు. ప్రపంచం చూడండి, మీకు చేత కాదు. బెంగళూరు వరకు పోండి, మీ నాన్న పిలుచుకొని. అపోయి మాల్లో చూడండి,
ఎంతమంది లిఫ్ట్ ఎక్కారండి? చాలా మంది లిఫ్ట్ ఎక్కలే. ఇక్కడ నువ్వు ఎక్కిండో నీ అపార్ట్మెంట్ అన్నా ఏదో ఇంకోటి, ఎంతమంది ఎక్కారు? నాకు తెలుసు చాలా మంది ఎక్కరు. లేదు మనకు ఆ ఛాన్స్. ఎక్సలేటర్స్ అంటే లేదు. పోండి అక్కడ పోయి చూడండి రెస్ట్ రూమ్ ఎట్లుంటుంది అంటే బాత్రూమ్ ఎట్లుంటాయి. ఉండే దాంట్లో సరిగ్గా ఇంకోటి బాగా నేర్చుకోండి. మీరు బూట్లు వేసుకొని సాక్స్ ఉంటే పోతూనే వదిలి సాక్స్లు నీళ్ళకేసి పెట్టండి. బూట్లు తుడుచుకోండి. స్కూల్ నుంచి పోతానే మీ బుక్కులని ఒక లైన్ లో పెట్టండి. దిస్ ఇస్ ఆల్ మోర్ ఇంపార్టెంట్ టుడే. మోర్ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ పరిస్థితులు బాగా ఫ్యూచర్ లో 10th తర్వాత మీకు చెప్తాను. అయ్యో రిపేర్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఏం ఇంజనీరింగ్ చేయాలని ఆడలేదా పరువులు పాలిటిక్స్ లో చేరుకోండి, లేదు దాంట్లో చేరుకొని చేయండి. అరే ఎలక్ట్రీషియన్ కూడా ఫోన్ పెట్టుకొని ఫోన్ చేస్తే రాకున్నాడు, సాయంత్రం వస్తా రేపు వస్తా అంటున్నాడు. రైట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్, బట్ ఓన్లీ ఐఎమ్ సాడ్ టు లీవ్ దిస్ ప్లేస్. విత్ సారో ఐఎమ్ లీవింగ్ దిస్ ప్లేస్. కష్టంగా పోతున్నా, బాధతో పోతున్నా. మీతో ఎంజాయ్ చేయాల్సింది పోయి నేను అందరి మాదిరి కాదు ఆలోచిస్తా. ఏంటిది అని మీరు అనుకోద్దండి. నా దగ్గర డబ్బులు లేవని. డబ్బులు ఏంటి? డబ్బులా? యూ కెన్ మేక్ మనీ. ప్లీజ్ 10th తర్వాత నువ్వు ఇంటెలిజెంట్ అయితేనే చేరు. నువ్వు పై బీటెక్ చేసిన వాడు కన్నా ఎక్కువ సంపాదిస్తావు నువ్వు. హార్డ్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను నిజం చెప్తాను. నిజం. నేను ఇద్దరు మా ఇంట్లో నాకు చదివించినారు కానీ ఇద్దరు నేనేం తీసుకోలేదు. ఎందుకు? నేను దండ సంపాదిస్తాను. ఇప్పుడైతే అవసరం లేదు నాకు. నేను ఒకటే ఆలోచిస్తాను, నా ఊరు. ఇంకోటి మీకు బాగా చెప్తాను. మీరందరూ ఏమంటారు? ఆ రోడ్డు ఎవరిది? అన్నుత మున్సిపాలిటీ అంట. మీ ఇంట్లో నన్ను రానిస్తావా? రానివ్వు. అట్లా కాదు, ఏమో తిక్కన కొడుకులా రానిస్తావురా? రానిచ్చే నన్ను రానిస్తావు. ఇప్పుడు మున్సిపాలిటీ తిరిగినట్టు మీ ఇంట్లోకి ఎవరైనా వస్తావు రానిస్తావా? తప్పు. అది మీది. మీరు ఏ పొద్దు మీరంతా మీ కాంపౌండ్ లో ఉండేది, మీ ఇంట్లో ఉండేది మీది అనుకుంటాం. కాదు, అది మంది. దాన్ని బ్రహ్మాండం చేసుకుందాం. ఎందుకు రా చెట్టు నాటండి మీ ఇంటికాడ. మీరు పొద్దున్న మొహం కడుకుంటారు, పుసుక్కనండి నీళ్ళు. ఇప్పుడు ఇక్కడ నీడగా ఉందంటే కూర్చున్నాం, ఈ చెట్టు లేకపోయింది. ఏంటి మన పరిస్థితి? ఈ ఊరు మీది. చెప్పండి, ఈ ఊరు ఎవరిది? ఈ ఊరు ఎవరిది? ఈ ఊరు ఎవరిది? చాలా గట్టిగా అన్నాడు, వినిపింది నాతో. వెళ్ళే అక్కడ తిరుగుకొని గట్టిగా వచ్చావా? సబాయ్, మిమ్మల్ని ఏమైనా కష్టపడి క్షమించండి. నేను అనకూడదు మిమ్మల్ని. యూర్ ఆల్ వెరీ యంగ్. సో one more thing, not for you students, I'm telling to నేను ఈ ముందు వచ్చింది ఖర్చగా వచ్చినాయి. పేపర్ రాసుకోండి. I am the municipal chairman, they are the councillors. ఎమ్మెల్యే ఉంటే ఉండొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మున్సిపల్ చైర్మన్. ఎక్కడైనా సరే మున్సిపాలిటీలో నాకు తెలియకుండా జరిగితే ఐ విల్ నాట్ లీవ్. మాకు ప్రెస్టేజ్ ఉంటాయి. మేము రాజకీయ నాయకులమే, మీ మాదిరి కాదు. నీకు భయం ఉండొచ్చు. వీళ్ళకందరికి ఏం తెలుసా? నేనేమన్నా నీ భయం ఏమన్నా వాళ్ళంతా తంటారు. నేను ఎడ్యుకేటెడ్, ఐ హావ్ సీన్ ద వరల్డ్. ప్లీజ్ డోంట్ డూ దిస్ నెక్స్ట్ టైం. నేను లేకపోతే మై వైస్ చైర్మన్ ఆర్ దేర్, 2 వైస్ చైర్మన్స్ ఆర్ దేర్. ప్లస్ ఆ ఏరియాలో ఉండే కౌన్సిలర్, వెదర్ ఈజ్ తెలుగుదేశం ఆర్ వైఎస్ఆర్, ఆయన కూడా పిలిచాల్సిందే. ఎమ్మెల్యేని కూడా పిలిచండి.
ప్రోటోకాల్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. మేము భయపడతామంటే మేమేం కావాలా చెప్పలేదు. మంచోడు మీరందరూ. మా ప్రసాద్ నాకు దగ్గరోడు అయినా కానీ ప్రసాద్ కూడా చెప్తానే. ప్రసాద్ మా ఇంట్లో వచ్చి పూసిట్టాడు, తెలుసా తెలియదు నీకు? ఇంకా వాడున్నాడు, ఇడి మావాడా అడిగాడా తోడోడా పేరు ఉపేంద్రనా? ఉపేంద్ర కాదు, నాప్తుడు. మా ఆఫీస్ లో ఎవరైనా సరే నేను ఎప్పుడు బాధ పెట్టను. ఇప్పుడు నేను సిచ్యువేషన్ వల్ల చెప్తాను, అదర్వైజ్ ఐఎమ్ నాట్ లీస్ట్ బాదర్డ్. ఏంటి నాకు 70 ఏళ్ళలో ఏది నాకు ప్రిస్టేజ్? ముసలో నా కొడుకుని లేదా ముసలా కొడుకునే కదా నేను. నేను ముసలోని కదా కదా చెప్పురా లేరా? నువ్వు అంత ఏదో పెట్టుకుంటే వెల్కమ్ అంటే నువ్వే చెప్పలేదు. ఎస్, ఈ నుంచి ఈటికి 70 ఏళ్ళు లోపల ఉంది చూసినావు ఒకటే. స్వీట్ 16